ప్రతి ఒక్కరు కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నారండి. చాలా సార్లు మనిషిని నమ్మి నేను మోసపోయాను అని చెప్పుకుంటూ ఉంటాం. దేవుని నమ్మిన వారు ఎవ్వరూ మోసపోరు. ప్రే టు ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యు అండ్ యు విల్ బి డెలివర్డ్. హలో గాడ్స్ క్రియేషన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా మంది అండి ఈ రోజులు ఎలా ఉంటున్నారంటే ప్రతి చిన్న దానికి భయపడిపోతూ దిగులు పడుతూ చాలా మంది సాటిస్ఫాక్షన్ లేని జీవితాన్ని జీవిస్తున్నారండి. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్స్ కానివ్వండి, ప్రెషర్స్, రకరకాల ప్రెషర్స్, ఆఫీస్ లో టెన్షన్స్ కావచ్చు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లో టెన్షన్ కావచ్చు, ఈవెన్ స్కూల్ కి వెళ్లే పిల్లల్లో కూడా ఎంతో ప్రెషర్ పడిపోతా ఉంది. సరే, ఏది ఏమైనా కూడా మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ల వరకు, పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నారండి. ఆ ప్రెషర్ ని అవాయిడ్ చేయడానికి లేదా ప్రెషర్ ని ఓవర్కమ్ చేయడానికి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు అని అంటే, ప్రెషర్ లో నుండి నేను బయటికి రావాలి, ఆ స్ట్రెస్ బస్టర్ ఏదో ఉండాలి నాకు అని చెప్పి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే చెడు అలవాట్లండి. అంటే తాగితే, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటే, లేదా ఇంకోట రకరకాలు, నేను వాట్ నాట్ మీకు తెలియదు కాదు కదా. సో వీటిలో నిజంగా సంతోషం ఉంది అని అనుకుంటూ బ్రతుకుతున్నాడంటే, ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వారి జీవితంలో ఏమి పొందుకోరు, అన్ని పోగొట్టుకొని ఉంటారు. తల్లిదండ్రులు దూరం చేసుకుంటారు, భార్యని, భర్తని, బిడ్డల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఇలాగా దూరం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆఖరికి వాళ్ళొక్కళ్ళే మిగులుతారండి. సరే, వాళ్ళొక్కళ్ళు మిగిలినా కూడా ఏమైనా పరిష్కారం వచ్చిందా అని అంటే నో. వాళ్ళకి ఏ పరిష్కారం లేకుండా ఒంటరిగా మిగిలిపోతారు. అన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉండిపోతారండి. సో దీని అంతటికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ప్రెషర్. లేకపోతే మనం ఇంకా వాడుకగా మాట్లాడుకోవాలనుకుంటే భయం కదా. భయం లేని మనిషి ఎవరైనా ఉంటారండి? ఏదో ఒక విషయంలో, ఏదో ఒక దానికి మనిషి భయపడుతూనే ఉంటాడు. సో అలాంటి వారి కోసం దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇర్మియా 1:8, జెర్మియా 1st చాప్టర్ 8th వర్డ్స్. అందులో ఏముంటదంటే, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడండి దేవుడు. మనుషులు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక మనిషి మరో మనిషికి చెప్పట్లేదు ఇక్కడ. డైరెక్ట్ గా సర్వ సృష్టికర్త, ది క్రియేటర్ గాడ్, దేవుడు చెప్తున్నాడు మనకి, భయపడద్దు, నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, మీరు భయపడేది మనిషికి అవ్వచ్చు లేదా పరిస్థితికి అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడిపిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఇంత నమ్మకమైన మాట ఎవరు చెప్పగలుగుతారు? జనరల్ గా మనుషులు అనుకోండి, రే నీకు అది చేస్తాను ఇది చేస్తాను అని అంటారు గానీ, ఏదో ఒక పరిస్థితిలో వాళ్ళు కూడా ఇరుక్కుపోవడం వల్ల సహాయం చేయాలని వాళ్ళకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే హ్యాండ్ ఇచ్చేసే పరిస్థితులు లేవంటారా? కానీ దేవుడు మాట ఇస్తే తప్పడండి. మాట ఇచ్చితే తప్పేవాడు దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్న మాట ఆ జెర్మియా 1st చాప్టర్ 8th వర్డ్స్ ద్వారా, లేదా తెలుగులో ఇర్మియా 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనంలో, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నారు. అంతకంటే గొప్ప భాగ్యం ఏమన్నా ఉందా? మనకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకేమన్నా ఉందా? కాబట్టి మీరు ఎవరైనా కూడా, దేనికైనా కూడా మీరు భయపడుతున్నట్లయితే ఈ క్షణమే ఆ భయాన్ని విడిచిపెట్టండి. ఒక చిన్న ప్రేయర్ మీకు వచ్చినా రాకపోయినా, లేకపోతే మీకు వచ్చిన విధంగానే ప్రేయర్ చేసుకోండి. దేవుడా, ఇదిగో ఇర్మియా 1:8 ద్వారా నాతో మాట్లాడావు, ఇట్లా నాకు మీరు చెప్పారు కదా, భయపడద్దు, నిన్ను విడిపించడానికి నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పారు కదా. సో ఇది నా కష్టం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నాకు చాలా భయంగా ఉంది, చాలా బాధగా ఉంది, నేను చాలా టెన్షన్ గా ఉన్నాను, నా మైండ్ అంతా ప్రెషర్ తో ఉన్నాను, స్ట్రెస్ తో ఇబ్బంది పడుతున్నాను, నన్ను విడిపించవా ప్లీజ్, ఇదిగో ఈ మాట నాకు ప్రామిస్ చేశావు కదా ఈ రోజు, సో దయచేసి నన్ను విడిపించవా అని ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. మీ హృదయంలో డీప్ డౌన్ యువర్ హార్ట్ మీరు ఎంత లైట్ గా ఫీల్ అవుతారంటే, నేను చెప్పింది మీరు చేసి చూడండి, యథార్థంగా జెన్యూన్ గా మీరు ప్రేయర్ చేసి చూడండి. మీకున్న స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గకపోతే అప్పుడు నన్ను అడగండి. యథార్థంగా కంప్లీట్ గా ఆ దేవుని పైన భారం వేయండి. కంప్లీట్ గా దేవుని పైన నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఫినిష్ చేసేస్తాను ఈ వీడియో. ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, లేదా చిన్న పాప ఉందనుకోండి. ఆ పాపను, బాబును మనము ముద్దు చేసేటప్పుడు, ఆడించేటప్పుడు ఎత్తుకొని ఇలా పైకి ఎగరేస్తూ ఉంటాం, అవునా? ఇలా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా మనం చేస్తాం కదా. చిన్నపిల్లలు మనం ఆడించేటప్పుడు, ముద్దు చేసేటప్పుడు ఎత్తుకొని ఇలా పైకి ఎగరేస్తూ ఉంటాం కదా. ప్రేమగా ఇట్లా ఎగరేసి ఎత్తుకొని అలా పట్టుకొని ఆడిస్తూ ఉంటాం. అలా ఆడించేటప్పుడు ఆ పాప గాని బాబు గాని ఏడుస్తారా, నవ్వుతారా? చెప్పండి మీరు. 100%. ఒకవేళ ఏడుస్తున్నట్లయితే ఆ ఏడ్చే బేబీని తీసుకుని మీరు అట్లా ఎగరేసి ఆడిస్తుంటే ఖచ్చితంగా ఏడ్చే ప్రతి బేబీ నవ్వుతారండి. ఎందుకో తెలుసా? వాళ్ళు నమ్మారు. నువ్వు ఏదో వాళ్ళని ఆడిస్తున్నావని, వాళ్ళని నవ్వించే ప్రయత్నం నువ్వు ఏదో చేస్తున్నావని వాళ్ళు
బ్లైండ్ గా నిన్ను బిలీవ్ చేస్తారు. నువ్వు స్ట్రేంజర్ అయినా సరే ఆ బిడ్డను ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు ఆ బిడ్డ నిన్ను నమ్ముతుంది, నమ్మి నవ్వుతుంది, ఆ ఏడు పాపేస్తుంది. అలాగే నువ్వు పడేస్తావనే అపనమ్మకంతో ఉండదు ఆ బిడ్డ, లేదా ఆ బాబు నువ్వు ఎక్కడ పడేస్తావా అని భయపడ్డు, నిన్ను నమ్ముతాడు. అర్థమవుతుందా? అంతే నమ్మకాన్ని లేకపోతే అంతే బ్లైండ్ బిలీఫ్ ని దేవుడి మీద కూడా మనం పెట్టాలండి. అరే మనుషుల్నే మనం బేసిక్ గా నమ్ముతూ ఉంటాం కదా, కానీ చాలా సార్లు మనుషుని నమ్మి నేను మోసపోయాను అని చెప్పుకుంటూ ఉంటాం. దేవుని నమ్మిన వారు ఎవ్వరూ మోసపోరు. మోసపోయినట్టు చరిత్రలో లేదు. ఇది నిజం. ట్రస్ట్ గాడ్స్ వర్డ్ అండి. వచ్చిరాని ప్రార్థన చేద్దాం. చేస్తే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్న ప్రెషర్, వాట్ ఎవర్ ద ప్రెషర్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, ఆల్ ద ప్రెషర్స్ ఆర్ గోయింగ్ టు బి రిమూవ్డ్. హల్లెలూయా. yes amen. నమ్మండి. నమ్మితేనే మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అరే ఓన్లీ క్రిస్టియన్స్ ప్రేయర్ చేయాలేమో? నో 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 నో. The God is the Lord of all the nations. దేవుడు ఈ లోకానికి దేవుడై ఉన్నాడు. ఈ లోకమంతటికి ఆయన దేవుడై ఉన్నాడు. మనందరం మానవ జాతి అంతా కూడా ఆయనకి బిడ్డలమై ఉన్నామండి. గుర్తుపెట్టుకోండి. ఓకే, so don't worry about your caste, religion, creed, no matter what you are. Okay, be genuine to your heart. యథార్థంగా ఆ దేవుడికి ప్రార్థన చేయండి. Pray to the Creator who created you. So today he is directly talking to you. My child, do not be afraid, for I am with you. I am going to deliver you from all the troubles that you are going through. I am going to deliver you from all the pressures, from all the stress that you are going through. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఓకే, నమ్మండి. Believe in him, pray, and you will be delivered in the name of Jesus Christ of Nazareth. Amen. Thanks for being with me till here. God bless you.